నీళ్లు లేక చనిపోయిన చంద్రయ్య శవాన్ని ఎడ్లబండిలో వేసుకుని అత్తాకోడళ్ళు శారదా అనామికలు చెరొక వైపున పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. బండి వెనకాలే చంద్రయ్య భార్య సుజాత ఏడుస్తూ నడుస్తూ ఉంటే ఊరివాళ్లు కూడా బాధగా నడుస్తూ ఉంటారు. కోళ్ళ నా మాటిను, అసలే ఆ ధనుంజయ్ మంచోడు కాదు. ఆ విషయం ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మనకెందుకు వచ్చిన గొడవ చెప్పు. అత్తయ్య, దాహం దాహం అంటూ నీళ్లు లేక చనిపోయింది ఒక చంద్రయ్య మాత్రమే కాదు, ఇంతకుముందు 3 కూడా నీళ్లు లేక చచ్చిపోయారు. కావచ్చులే కోళ్ళ, కాని ఏ ఒక్కళ్ళు ముందుకొచ్చి ధనుంజయ్తో మాట్లాడింది లేదుగా, ఎదురు పోరాటం చేసింది లేదు. అసలు మనకెందుకు వచ్చింది చెప్పుతా అంట. అత్తయ్య, ఇదే పరిస్థితి మనకొచ్చినా మీరిలాగే అంటారా? మనకెందుకులే అని ఊరుకొని మౌనంగా ఏడుస్తూ ఉంటారా అని అనామిక అడగ్గానే శారద ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటుంది. అనామిక కూడా సైలెంట్గా నడుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గరున్న అరుగు మీద కూర్చొని విసనకర్రతో విసురుకుంటున్న తండ్రి ప్రసాద్ దగ్గరికి పరుగున కంగారు పడుతూ కొడుకు రమేష్ వచ్చాడు. నాన్నా, నాన్నా, అత్తాకోడలు చేస్తున్న పనేంటో చూసావా? చూశాను బాబు. నీళ్లు లేక చనిపోయిన చంద్రయ్యని ఎడ్డబండిలో వేసుకొని ఊరి పెద్ద ధనుంజయ్ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు కదా. అసలే ఆ ధనుంజయ్కి అనామిక అంటే పడదు నాన్నా. ఆయన చేసే ప్రతి పనిని అనామిక అడ్డుకుంటుంది. ఇప్పుడు చనిపోయిన ఈ చంద్రయ్యని తీసుకెళ్తే ఊర్లో నీటి సమస్య ఏమైనా తీరుతుందా ఏంటి నాన్నా? అనామిక ఎంత చెప్పినా వినట్లేదు. తీరుతుందని చెప్పనురా, అట్టాని తీరదని చెప్పను. కాపోతే కోడలు చేస్తున్న ప్రయత్నం మాత్రం నెరవేరాలని కోరుకుంటున్నాన్రా. నాన్నా, పదండి ఆ ధనుంజయ్ ఇంటికి వెళ్దాం. అక్కడ అనామిక ఏం గొడవ చేస్తుందో ఏమో. బాబు రమేషు, నువ్వేమీ కంగారు పడకు. నా కోడలు అనామిక చాలా తెలివైంది. ఈ ఊరికి నీటి కరువును తీసుకొచ్చిన ధనుంజయ్ చేత నీటి సమస్యని తీర్చేలా చేస్తుంది. నువ్వు కూడా నాలాగా ఏ టెన్షన్ పడకుండా ఇగో ఇట కూర్చొని ఇసురుకుంటా ఉండు అని చెప్తాడు ప్రసాద్. కానీ రమేష్ వినిపించుకోకుండా ఇంటి దగ్గర నుంచి కంగారు పడుతూ ధనుంజయ్ ఇంటివైపు పరిగెడతాడు. ఆ ఊరి పెద్ద ధనుంజయ్ తన ఇంటి దగ్గర ఆగిన ఎడ్లబండిలో చనిపోయిన చంద్రయ్యని చూస్తాడు. చూడండి ధనుంజయ్ గారు, మీ మూర్ఖత్వంతో ఈ ఊరికి నీళ్ల కరువును తీసుకొచ్చారు. అనామిక, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం అంత మంచిది కాదు. మొన్న ఇద్దరు, నిన్నిద్దరు, ఈరోజు ఒకరు, ఇలా ఒకరి తర్వాత ఒకరు దాహం దాహం అంటూ నీళ్ల కరువు వల్ల చనిపోతుంది. నీ వల్లే, నీ మూర్ఖత్వం వల్లే అని అనామిక అనగానే ఆ పక్కనే ఉన్న సుజాత బాధపడుతూ, అవును బాబుగారు, ఇదంతా మీరు చేసిన మూర్ఖత్వం వల్లే జరుగుతుంది. సిటీలో పెరిగిన వాళ్ళకి ఇదంతా నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ మీరు ఈ ఊరు పెద్ద మనిషి అయ్యుండి కూడా ఇలా చేయడం మంచిదేనా బాబుగారు అని సుజాత అనగానే ధనుంజయ్కి కోపం వచ్చింది. కోపంగా గట్టిగా సుజాత అని అరుస్తాడు. ఊరి వాళ్ళంతా ఒక్కసారిగా భయపడిపోతారు. ఇది మా ఊరు. ఈ ఊరిని మా తాతలు మా తండ్రులు పాలించారు. ఇప్పుడు నేను పాలిస్తున్నాను. నేను చెప్పినట్టు జరగాలి, అంతే. అయ్యా ధనుంజయ్ గారు, మీ తాతలు తండ్రులు వేసవికాలం రాగానే ఈ ఊర్లో ఉన్న గంగమ్మ తల్లి బావికి బోనంతో పూజ చేసి నీళ్ల కరువు రాకుండా చూడు తల్లి, నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళమని వేడుకునేవాళ్ళు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ ఊరికి ఎలాంటి నీళ్ల కరువు రాలేదు. కాని ఇప్పుడొచ్చింది. అందుకు కారణం తమరే అని అనామిక గట్టిగా చెప్పగానే ధనుంజయ్ మౌనంగా ఉంటాడు. ఈ ఏడాది గంగమ్మ తల్లి బావికి బోనంతో పూజ చేద్దని చెప్పావు. దాంతో గంగమ్మ తల్లికి కోపం వచ్చింది. ఇప్పుడు నీళ్ల కరువుతో ఈ ఊరు మొత్తం అల్లాడిపోతుంది అని అనామిక అంటుంది. ఆ తర్వాత చేతులు జోడించి దండం పెడుతూ బ్రతిమాలింపుగా ఇలా అంటుంది. బాబుగారు, ఊరు పెద్దంటే తండ్రి లాంటివారు అని అర్థం. మీ కళ్ళ ముందు మీ పిల్లలు చనిపోతూ ఉంటే చూస్తూ ఉంటారా చెప్పండి అని అనామిక కొంచెం బాధగా చెప్పేసరికి ధనుంజయ్కి కూడా బాధ కలుగుతుంది. ఇక అప్పుడు ధనుంజయ్ కంటి నుంచి కన్నీళ్లు కారతాయి. చంద్రయ్యని తీసుకెళ్లి చెయ్యాల్సిన పనులు చెయ్యండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. దీన్ని ఎలా సరిదిద్దుకోవాలో నేను ఆలోచన చేస్తాను అని చెప్పగానే అత్తాకోడళ్ళు శారదా అనామికలు ఎడ్లబండిని పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. 2 రోజులు గడిచిన తర్వాత ఊరి పెద్ద ధనుంజయ్తో పాటు ఊరి వాళ్ళంతా గంగమ్మ తల్లి బావి దగ్గర ఉంటారు. ధనుంజయ్ అక్కడికొచ్చిన వాళ్ళని చూస్తూ, అందరూ వచ్చారు కదా, ఇక నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తాను అని అనగానే
మధ్యలో కమల కల్పించుకొని ఇలా అంటుంది. బాబుగారు, అత్త కొడల కుటుంబం ఇంకా రాలేదు. ఏంటి, ఇంకా రాలేదా? ఈ అనామిక ఎప్పుడు ఇంతే. నేను ఊరిలో ఎప్పుడు సభ పెట్టినా సమయానికి రాదు. ప్రతిసారి తన ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలుచుకురావాలి. ఏంటో నాకీ కర్మ. సరే కమల, వెళ్ళి ఆ అత్తాకోడలని వెంటనే తీసుకురాపో అలాగే బాబు అని కమల అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అదే సమయంలో ఇంటి బయట అత్తాకోడళ్ళు శారద, అనామిక నిలబడి ఉన్నారు. పద కోళ్ళ, మన తర్వాత కొడుకు మీ మావి ఇంటికి తాళం వేసుకుని బయలుదేరారు. ఈ పాటికి బావ దగ్గరికి చేరుకునే ఉంటారు. మనం మాత్రం ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం. నేను రానత్తయ్య, కావాలంటే మీరు వెళ్ళండి. నాకు ఆ ధనుంజయ్కి అస్సలే పడదు. నేను ఊరు బావ కోసం ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను. అదేమో ఆయనకి నచ్చదు. ఈ ఊర్లో ఎప్పటి నుంచో మీరుంటున్నారు కదా, ఇలాంటి నీళ్ళ సమస్య ఎప్పుడైనా వచ్చిందా? రాలేదులే కోళ్ళ, ఇది వ్యక్తిగతం కాదు కదా, ఊర్లో ఏర్పడిన నీళ్ళ కరువు గురించి కదా. ఊరి వాళ్ళతో పాటు మనం కూడా ఉంటే బాగుంటది. అసలు ఆ ధనుంజయ్ ఏం చెప్తాడో ఏం చేస్తాడో చూద్దాం. ఊర్లో ఏర్పడిన ఈ నీళ్ళ కరువుని ఎలా తీరుస్తాడో చూద్దాం. పదకోళ్ళ. నిజమే అత్తయ్య, అవును, పదండి వెళ్దాం అని చెప్పి ఇంటి నుంచి శారద, అనామికాలు బయలుదేరతారు. ఇక అప్పుడే ప్రసాదు, రమేషు బావి దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళని ధనుంజయ్ చూస్తాడు. ప్రసాద్ గారు, ఊరిలో మీరొక పెద్ద మనిషి. ఊరి మంచి కోసం జరుగుతున్న ఈ సమావేశానికి ఇంత ఆలస్యంగా రావటం ఏమైనా బావుందా? చెప్పండి. ఇది కావాలని చేసిన ఆలస్యం కాదండి ధనుంజయ్ గారు. కాస్త పనుంటే చూసుకుని వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది, అంతేనండి. ఇంక మీరు మొదలెట్టండి. నేను మొదలు పెడతాను గాని అత్తాకోడళ్ళు శారద, అనామికలు ఎక్కడా? మాకంటే ముందే బయలుదేరారు బాబుగారు. ఇంకా ఇక్కడికి రాలేదా? లేదు రమేష్, రాలేదు. నాకు నీ భార్య అనామికకి అస్సలు పడదు కదా. నేనొక సమావేశం పెడితే అక్కడికి అత్తాకోడళ్ళు రారు. ఒకవేళ శారదమ్మకి రావాలని ఉన్నా కోడలు అనామిక రానివ్వదు గదా. అయ్యో, అలాంటిదేమీ కాదండి, ఇద్దరు వస్తూ ఉంటారు అని చెబుతూ ఉండగానే కమల ఆ అత్తాకోడలిద్దరినీ తీసుకుని బావి దగ్గరకు వచ్చింది. అయ్యగారు, శారద పిన్నులు కూడా వచ్చేశారు. మీరు సమావేశం మొదలు పెట్టండి అయ్యా. ఊరి ప్రజలారా, ఊరి పెద్దగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వెంటనే పెద్ద ఆయన, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఈసారి వేసవికాలం చాలా దారుణంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలోని బావులు పూర్తిగా ఎండిపోయాయి. నీళ్ల కోసం చాలా కష్టాలు పడుతున్నారు. మన ఊరి బావి మాత్రం నీళ్లతో కలకల్లాడుతుందా? లేదు కదా, మన ఊరి బావి కూడా ఎండిపోయే ఉంది. మనం కూడా నీళ్ల కోసం తహతహలాడుతూనే ఉన్నాం. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నీళ్ళని ఎక్కడో ఒక చోట నుంచి తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. నీళ్లు దొరకని వాళ్ళైతే చచ్చిపోతున్నారు కూడా. నా మూర్ఖత్వం ఎంత చెడ్డదో రోజులు గడుస్తున్న కొద్దీ ఊళ్ళో నీళ్లు లేక దాహం దాహం అంటూ చనిపోతున్న వాళ్ళని చూస్తుంటేనే అర్థమైంది. గంగమ్మ తల్లి బావిలో బోనంతో పూజ చెయ్యొద్దని చెప్పిన నేనే ఇప్పుడు బోనం పూజ చేద్దామని మిమ్మల్ని అందర్నీ వేడుకుంటున్నాను అని చెప్పగానే ఊరి జనమంతా చప్పట్లు కొడతారు. అనామిక కూడా ధనుంజయ్ తీసుకున్న నిర్ణయానికి సంతోషపడుతుంది. అనామిక, ఊరి బాగు కోసం ఆలోచించి ఏమాత్రం నాకు భయపడకుండా గొడవ పెట్టుకొని మరి నాతో వాదన చేసి నా కళ్ళు తెరిపించావు. అందుకే నువ్వే గంగమ్మ తల్లి బావికి బోనంతో పూజ చేసి నైవేద్యం పెట్టు. ఆ గంగమ్మ తల్లిని మన ఊళ్ళో వానలు రావాలి అని కోరుకో. మీరేనా బాబుగారు? మీరేనా ఎలా మాట్లాడుతున్నారు? అవును తల్లి, నేనే. పంతులు గారిని అడిగాను. రేపు మంచి రోజుందని చెప్పారు. అందుకని అనామిక బోనం ఎత్తుకొచ్చి గంగమ్మ తల్లి బావికి పూజ చేయి తల్లి. అలాగే బాబుగారు అని అనామిక కూడా ఒప్పుకోగానే ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. ఆనందంగా చప్పట్లు కొడతారు. మరుసటి రోజున అనామిక బోనమెత్తుకొని బావి వైపు నడుస్తూ ఉంటుంది. అనామిక వెనకాలే ఊరివాళ్ళు నడుస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అనామిక పూజ చేసి దండం పెట్టుకుంటుంది, కొబ్బరికాయ కొడుతుంది, హారతి కూడా ఇస్తుంది. అమ్మా గంగమ్మ తల్లి, మేమందరం నీ బిడ్డలం తల్లి. మా ధనుంజయ పెద్దయిన చేసిన తప్పుని పెద్ద మనసుతో మన్నించు తల్లి. మమ్మల్ని కాపాడమ్మా. మా మీద దయ చూపించి మా ఊరికి వచ్చిన కరువుని తీర్చయ్యమ్మా. మా అందరి దాహాలు తీర్చు తల్లి. అవును తల్లి, నీకు ఆగ్రహం తెప్పించకుండా చూసుకోవాల్సింది పోయి నిన్ను హేళన చేశాను. నన్ను మన్నించు తల్లి. నా వాళ్ళని, నా ఊరిని కాపాడు తల్లి అని ధనుంజయ్ వేడుకుంటాడు.
కేవలం ధనుంజయ్ మాత్రమే కాదు, ఊరి వాళ్ళందరూ ఆ గంగమ్మ తల్లిని తమ ఊరిని నీటి కరువు నుంచి కాపాడమని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. వెంటనే అమ్మవారి కరుణా కటాక్షాల కారణంగా ఆ ఊరి బావి నుంచి నీళ్లు పొంగిపొర్లుతూ ఉంటాయి. అది చూసిన ఊరి వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. ఇక ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో నీటి కరువు లేకుండా పోతుంది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లికి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఆ ఊరి జనం. మామిడికాయల వ్యాపారం చేసే భూషణం, ప్రసాదులు కలిసి ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. ఏం ప్రసాదు, నీకున్న 2 మామిడి చెట్లకి పంట బాగా వచ్చిందంట? ఊరి వాళ్ళ మాటలకి అడ్డెక్కడుంది చెప్పండి. ఎన్నైనా చెప్తారు. బావుంటే ఆహో ఓహో అంటారు, బాగోలేకపోతే చీచీ అంటూ మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఊరి వాళ్ళన్న మాట కాదులే ప్రసాదు, నేనే మొన్న మామిడికాయల కోసం నీ పొలం దగ్గరకు వచ్చాను. అప్పుడు నువ్వు లేవు. శారద, అనామిక, రమేషు వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అప్పుడు నేను నీ చెట్ల కాయలు చూశానులే, బాగానే ఉన్నట్టు అనిపించింది. చూసే కంటే కట్టాగే అనిపిస్తుంది బాబు. తీరా చెట్టు నుంచి మామిడికాయలు కోస్తే చేతికొచ్చే పంట ఎంత తక్కువ వచ్చిందా అని బాధపడాల్సిన పరిస్థితి. లేదు ప్రసాదు, నాకు మాత్రం కిందటేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వచ్చేలాగా అనిపిస్తుంది నీ మామిడి పంట. బాగా అంటూ ఏమీ లేదండి, అన్నీ మామిడి చెట్లు కాసినట్టుగానే మా దగ్గరున్న 2 మామిడి చెట్లు కాశాయి. కాకపోతే 1-2 కాయలు ఎక్కువ ఉండొచ్చేమో భూషణం గారు అని అంటూ ఉండగా కోడలు అనామిక వేడివేడిగా ఉన్న టీ కప్పుల్ని ఒక ట్రేలో తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది. భూషణం గారు, టీ తీసుకోండి. మంచినీళ్ళు కావాలా? కూల్ వాటర్ ఉంటే తీసుకో తల్లి. కూల్ అంటే మా ఇంట్లో కుండ నీళ్ళుంటాయి బాబు, వాటిని తీసుకురమ్మంటే తీసుకొస్తాను. ఆ నీళ్ళని తీసుకురమ్మంటారా? ఏం ప్రసాదు, ఇంట్లో ఫ్రిడ్జ్ కొనలేదా? ఉంది బాబు, కాకపోతే మేమే నీళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టాం. కూరగాయలు మాత్రమే పెట్టుకుంటాం అంతే. నీళ్లు మాత్రం కుండలోని నీళ్ళే తాగుతాం. అయితే వద్దులే అనామిక. అలాగే బాబుగారు. అమ్మా కోళ్ళ, మీ అత్తయ్యని విలు, భూషణం గారు వచ్చారని చెప్పు. చెప్తాను మావయ్య అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. భూషణం, ప్రసాదులు టీ తాగుతూ ఉంటారు. అనామిక బెడ్రూంలో తన బెడ్ మీద కూర్చుని ఉప్పు కారం రాసుకొని మామిడికాయలు తింటున్న అత్తగారు శారద దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు శారద ఇలా అంటుంది. ఏ కాళ్ళ, పడిన సిగ్గు చాలు. ఎక్కడ చూడు, నిన్న పుల్లని మామిడికాయలు తింటలేదు. నువ్వంతగా సిగ్గుపడ్డానికి ఉప్పు కారం రాసుకుని తింటున్నాను. కళ్ళు పెద్దే చేసి చూడు అని శారద అనగానే అనామిక అటువైపు చూస్తుంది. అప్పుడు ఉప్పు కారం కనిపిస్తాయి. సారీ అత్తయ్య, నా దగ్గరకు వచ్చిన విషయం చెప్పు ముందు. భూషణం గారు వచ్చారత్తయ్య. మీ మామయ్య అన్నాడుగా, వెళ్ళి మాట్లాడమను. నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతానులే. మావయ్య మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని నాతో చెప్పారత్తయ్య, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. సర్లే, నువ్వెళ్ళి టీ పెట్టి నేను ఫేస్ వాష్ చేసుకుని వెళ్తానులే. టీ కూడా ఇచ్చేసానత్తయ్య అని చెప్పగానే శారదకి చిరాకొస్తుంది. అప్పుడు కోపంగా ఇలా అంటుంది. అబ్బా, ఏ ఉన్నారే మీ మావ కోడల్లో, కాసేపు కూడా కూర్చొనివ్వరు, ప్రశాంతంగా మామిడికాయలు తిన్నెవరు. అవును, పిల్లలో కొడుకు కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళారు? మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళారత్తయ్య. ఆయన పిల్లల కోసం ఒక మామిడి చెట్టుకి ఉయ్యాలు కట్టాడు కదా, ఆ ఉయ్యాలు ఊగుతూ ఆడుకుంటామని పిల్లలు అల్లరి చేస్తుంటే తీసుకెళ్ళాడు. పోనీలే కోళ్ళ, ఇంట్లో ఉండి ఈ వేడిని భరించేదానికంటే చెట్ల నీడకే చల్లని గాలికి ఆడుకుని వస్తారులే. ఇంకా నన్ను తినటానికి ఏమైనా చేసుకుని రమ్మని చెప్పారత్తయ్య. చేసి తీసుకెళ్ళవే మరి. చూడు, ఇంట్లో నా కొడుకు గాని, నా మనవడో నా మనవరాలు గాని ఏది అడిగితే అది చేసి పెట్టు. ఎక్కడికి ఎప్పుడు తీసుకురమ్మని చెబితే అప్పుడు అక్కడ తీసుకెళ్ళాలి, అర్థమైందా? అలాగే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఇక బయట కూర్చున్న ప్రసాద్తో భూషణం ఇలా అంటాడు. ప్రసాదు, శారదని పిలు, నేను మాట్లాడెళ్తాను, బయట పనులున్నాయి. ఇప్పుడే పిలుస్తాను బాబు. శారదా, శారదా అని గట్టిగా పిలుస్తాడు శారదని. ఇంట్లో ఉన్న శారద ప్రసాద్ మాటలు విని, ఓ కోళ్ళ, మాటలు పడిపోయి భూషణం బాబు గారు వచ్చిన విషయమే మర్చిపోయాంగా. అవతల మీ మామయ్య పిలుస్తున్నాడు, పద. ఎందుకత్తయ్య అంతలా చేస్తున్నారు? మీకు మామయ్య భయపడ్డం చూశాను కానీ మీరు మామయ్యకి భయపడ్డం నేనెప్పుడు చూడలేదు. నోరు మూసుకుని పద అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
శారద వాళ్ళ దగ్గరికి వస్తుంది. నమస్తే బాబుగారు. నమస్తే శారద తల్లి. ఏమ్మా, ప్రసాద్ని ప్రతిదానికి భయపెడుతున్నట్టున్నావు? ఆ భయం లేకనే ఎంతకుముందు చేసిన తప్పుకి ఇంకా అప్పు కడుతున్నాడు బాబు. అయినా ఇది భయం కాదు, జాగ్రత్త పడ్డం అంటారు. డబ్బుల విషయంలో, వ్యాపారం విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. లేదంటే చిక్కుల్లో పడతాం. జీవితాంతం ఆ బాధని అనుభవించాల్సి ఉంటుంది. చెప్పండి బాబుగారు, ఎప్పుడు రాంది ఇంటి వరకు ఈరోజు వచ్చారు? ఏం జరిగిందయ్యా? నేనెందుకు వస్తానో తెలుసు కదా తల్లి. మామిడికాయల కోసం కదా. ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను బాబు. అదే శారదా, మొన్న మన మామిడి చెట్ల దగ్గరికి బాబుగారు వచ్చారంట కదా. అవునయ్యా, వచ్చారు. అప్పుడే కాయలు చూసుకున్నారు. ధర మాట్లాడాలనంటే అప్పుడు నువ్వు లేవు కదా. మరి ఎప్పుడైనా మాట్లాడదామని బాబుగారికి చెప్పాను. కానీ ఇట్ట ఇంటికి వస్తారని అనుకోలేదు. ఎవరెవరో మామిడికాయల కోసం వస్తున్నారని, మిమ్మల్ని కలుస్తున్నారని వింటున్నాను. డబ్బు ఎవరినైనా ఎప్పుడైనా మార్చేస్తుంది. వ్యాపారం కదా, ముందు జాగ్రత్త పడ్డంలో తప్పు లేదు కదా ప్రసాదు. తప్పు లేదు బాబు. డబ్బుల విషయం శారదతోనే మాట్లాడండి. చెప్పమ్మా శారదా, ధర పెంచావా? కిందటి ఏడాదిలాగే డబ్బులు ఇవ్వమంటావా? బాబుగారు, మీకు తెలియంది ఏముంది చెప్పండి. అన్నిటికీ ధరలు పెరిగిపోతున్నాయి. మాకు జీవనాధారం ఆ 2 మామిడి చెట్లే. అందుకని ఒక 5 రూపాయలు కలిపి ఇవ్వండి బాబు. తప్పకుండా ఇస్తాను శారదా. ఇప్పుడైతే ఈ డబ్బులు తీసుకో అని చెప్పి డబ్బులిచ్చేసి అక్కడి నుంచి భూషణ వెళ్ళిపోతాడు. డబ్బుల్ని చూసిన శారద సంతోషపడుతుంది. ఇక 2 మామిడి చెట్ల దగ్గర ఒక చెట్టుకి కట్టిన ఉయ్యాలలో హరీషు, భవ్య ఊగుతూ ఉంటారు. రమేష్ వాళ్ళని ఊపుతూ ఉంటాడు. నాన్న నాన్న నన్నూపు. లేదు నాన్న నన్నూపు. పిల్లలు అల్లరి చేయకండి, నేనిద్దరినీ ఊపుతాను. ఈ చెట్లు మనవి, ఈ ఉయ్యాలలు మనవి. చీకటి పడే వరకు ఊగుతూ ఉందాం అని చెప్పి పిల్లల్ని ఊపుతూ ఉంటాడు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. చీకటవుతుంది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, గాలి వేగంగా వీస్తుంది. ఇదేంటండి, ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులు, గాలి కూడా వేస్తుంది. వర్షం పడుతుందో ఏమో. వర్షం పడ్డం పక్కన పెడితే ఈ గాలికి చెట్లకున్న మామిడికాయలున్నాయో మొత్తం రాలిపోయాయో. ఉంటాయనుకోవటం, ఆశపడ్డం రెండూ కష్టమేనన్నా. అలా నెగిటివ్గా ఆలోచన చేయకండి. ఈ గాలికి మామిడికాయలు 2-3 రాలుతాయి, కానీ మొత్తం కాదు. మీరేం భయపడకండి మావయ్య, ఏమీ కాదు అని కాసేపు ఒకరిని ఒకరు ఓదార్చుకుని ఆ తర్వాత పడుకుంటారు. ఇక మరుసటి రోజున అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు, పిల్లలు అందరూ మామిడి చెట్ల దగ్గరికి వస్తారు. చాలా మామిడికాయలు రాలిపోయి ఉంటాయి. చూడగానే అందరికీ ఏడుపొచ్చేస్తుంది. కన్నీళ్లు పెడుతూ బాధపడుతూ ఉండగా భూషణం ట్రక్ తీసుకొని ఆ చెట్ల దగ్గరికి వచ్చాడు. బాధపడకండి ప్రసాదు, ఏం జరిగినా మన మంచికేనని అనుకోవాలి. మిగిలిన మామిడికాయల్ని నేను కోసుకెళ్తానులే. కింద పడిన కాయలకి కూడా ఎంతో కొంత ధర కట్టించి తీసుకెళ్ళండి బాబు. వాటిని నువ్వు నాకు ఉచితంగా ఇచ్చినా నేను తీసుకెళ్ళనులే ప్రసాదు. రాలిన కాయలతో నాకు సంబంధం లేదు, కానీ చెట్టు మీదున్న కాయల్ని మాత్రం కోసుకెళ్తాను. సరే బాబు అని శారద చెప్పగానే భూషణం తన మనిషి మల్లేష్తో కలిసి మామిడికాయల్ని కోసుకొని ట్రక్కులో తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ కింద పడిన మామిడికాయల్ని ఏం చేద్దాం శారదా? మావయ్య, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ కింద పడిన కాయల్ని మంచిగా కడిగి ఆ ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం పెట్టి అమ్ముకోవచ్చు. అవును కోళ్ళ, నీకు బాగా గుర్తుంది కదా. మరి ఆలస్యం చేయకుండా రేపటి నుంచి ఇద్దరం ఆ పని మీద ఉందాం. అలాగే అత్తయ్య, ఇప్పుడు కింద పడిన మామిడికాయల్ని ఒక సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని అనామిక చెప్పగానే అందుకు అందరూ ఒప్పుకుంటారు. తండ్రి కొడుకులు రాలిన మామిడికాయల మూటల్ని ఎత్తుకొని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అత్తాకోడళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. మరుసటి రోజు నుంచి అత్తాకోడళ్ళు రోడ్డు మీద నలుగురు తిరిగే చోటు చూసుకొని తోపుడు బండి మీద కొన్ని కట్ చేసిన మామిడికాయల ముక్కల్ని, కొన్ని మామిడికాయల్ని పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. రండి రండి, దయచేయండి. ఉప్పు కారం కలిపిన మామిడికాయ ముక్కలు వారెవ్వా అనేలా రుచితో మిమ్మల్ని అలరిస్తాయి. ఒక్కొక్క మామిడికాయ ముక్క పిల్లలకైతే 5 రూపాయలు మాత్రమే, పెద్దలకైతే 10 రూపాయలు మాత్రమే అని అనామిక అమ్ముతూ ఉంటుంది. మామిడికాయలంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అందుకనే అందులోనూ ఉప్పు కారం కలిపిన మామిడికాయ ముక్కలంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అలా ఇష్టమున్న వాళ్ళంతా అత్తాకోడళ్ళ దగ్గర మామిడికాయల ముక్కలు కొని తింటూ ఉంటారు.
అలా అత్తాకోడళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఈ అత్తాకోడళ్ళిద్దరూ మంచి వ్యాపారవేత్తలుగా మారతారు. వీరి వ్యాపారం కూడా ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.